వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ సకినాలు ఏ విధంగా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది మా తెలంగాణలో తయారు చేసే ఒక పిండి వంటకము. ఇది బియ్య పిండితో తయారు చేస్తారు. తెలంగాణలో మకర సంక్రాంతి పండుగ సమయంలో ఈ వంటకాన్ని తప్పక మేము చేస్తూ ఉంటాము. ఇవి ఎలా తయారు చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. నేను అయితే ఒక 2 కేజీల రేషన్ బియ్యం తీసుకొని ఒక 7-8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. నానబెట్టి వాటర్ వడగట్టేసి ఒక కాటన్ క్లాత్ మీద మనం బియ్యాన్ని అయితే ఆరబోసుకోవాలి. మరీ బాగా ఎండనివ్వకూడదు. పిండి అన్నది మనం ఈ విధంగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిలో 2 కేజీలు కాబట్టికి ఒక 50 గ్రాముల ఓమ వేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో మనము మొత్తము ఒకసారి ఉప్పు, నువ్వులు, ఓమ, జీలకర్ర కలిపే విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ సకినాలు చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇది ఎక్కువ తెలంగాణలో సంక్రాంతి సమయంలో చలి కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనానికి సకినాలలో వేసిన ఓమ, నువ్వులు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక కాటన్ బెడ్‌షీట్ తీసేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక సకినం అయితే ఒక గౌరమ్మ పెట్టడం కోసము ఒక 5 చుట్లు సకినాన్ని మనము పెద్దగా చుట్టుకోవాలి. ఎందుకంటే ఈ సకినం అన్నది గౌరమ్మ పెట్టడం కోసం కొంచెం 5 వరుసలు అయితే మనం చుట్టుకోవాలి. ఈ గౌరమ్మ అన్నది చాలా శ్రేష్టము సంక్రాంతి పండుగకి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని గౌరమ్మని చేసుకొని సకినం మధ్యలో పెట్టాలి. పెట్టి గౌరమ్మకి పసుపు, కుంకుమ, కొంచెం నైవేద్యంగా చక్కెర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం పిండి సకినాలు అయితే చుట్టుకోవాలి. ఒక సకినం తర్వాత ఒకటి వరుసగా చక్కగా గుండ్రగా వచ్చే విధంగా చుట్టుకోవాలి. సకినం అన్నది గుండ్రగా మనం ఎంత పిండి అయితే పట్టించుకున్నామో అన్ని సకినాలు గుండ్రగా పోసుకోవాలి. చూడండి, 2 కేజీల బియ్యానికి 1/2 కేజీ నువ్వులకి నాకు అయితే ఇన్ని సకినాలు అయితే 2 కాటన్ బెడ్షీట్లు అయితే నిండినాయి. చూడండి, ఇన్ని సకినాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం సేపు మనము ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఒకటి ప్లెయిన్ ప్లేట్ తీసుకొని ఇంకొక ప్లేట్ మీద చిన్నగా వేసుకోవాలి. ఎందుకంటే విరిగిపోకుండా మనం చూసుకోవాలి. ఆ విధంగా సకినాలు ఒకదాని మీద ఒకటి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెద్ద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సకినాలు వేసుకోవాలి. విరగకుండా, విరిగితే మళ్ళీ మనకు డబుల్ పని అయిపోతుంది కాబట్టి చేసుకునేటప్పుడే నిదానంగా చేసుకోవాలి. పచ్చిపిండి కాబట్టి మనము నూనెలోనే వేయగానే సకినాలు కొంచెం అతికినట్టుగా ఉంటాయి. వాటిని ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడదీసి మనం కాల్చుకుంటేనే సకినాలు అన్నవి కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి.
కొంచెం ఎర్రగానే కాల్చుకోండి. చలికాలం కదా, మరి సకినాలు మెత్తబడిపోతాయి. పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టికి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చండి. అంతే అండి. ఈ రెసిపీ చాలా సింపుల్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ మాత్రం కొట్టండి.